అందరికీ జై శ్రీరామ్. నిన్న ఉదయం ఒక వీడియోని నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోని చూసిన కొంతమందికి ఎక్కడో కాలిందట. అయితే వీళ్ళకు కాలటంలో తప్పు లేదు, ఎందుకంటే వీళ్ళు కూడా అదే కోవకు చెందిన వాళ్ళు కాబట్టి. అసలు ఆ టైటిల్ ఏంటి అని అంటే, హిందువులకు హిందువులే శత్రువులు అని చెప్పి నేను ఆ టైటిల్ పెట్టడం జరిగింది. వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, నేను ఇప్పటి పరిస్థితులను ఉద్దేశించి చెప్పిన మాటలు పెట్టిన టైటిల్ కాదది. గతంలో నుండి హిందువులపై జరుగుతున్న పరిస్థితులను ఉద్దేశించి పెట్టిన టైటిల్ అనే విషయం వీళ్ళు తెలుసుకోవాలి. గతంలో పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీని 16 సార్లు ఓడిస్తే 17వ సారి మహమ్మద్ గోరీపై పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడు. ఎందుకో తెలుసా? మహమ్మద్ గోరీ శక్తివంతుడని కాదు, ఆయన అపారమైన సైన్యం ఉంది అనని కాదు. పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క మామ, పిల్లనిచ్చిన మామే మహమ్మద్ గోరీతో చేతులు కలిపి పృథ్వీరాజ్ చౌహాన్ని బంధించడానికి, ఓడించడానికి కారణమయ్యాడు. దాని తర్వాత మహారాణా ప్రతాప్ని సొంత తమ్ముడు, అలాగే అక్బర్ సైన్యంలో సైన్యాధిపతి అయిన మాన్సింగ్ అనే హిందువులు ఆయనని వ్యతిరేకించడానికి కారణమయ్యారు. ఇక ఛత్రపతి శివాజీ మహారాజ్ తన సొంత ఇంట్లోనే 2వ భార్యకు సంబంధించిన వాళ్ళు విషం పెట్టి ఛత్రపతి శివాజీ మహారాజుని హతమార్చడం జరిగింది. మొన్న రిలీజ్ అయిన చావా సినిమాని మీరు చూసే ఉంటారు. ఆయనని కూడా ఆయన సొంత భావమర్దులైన, ఆయన భార్య పెద్ద అన్నైన వాళ్ళు ఔరంగజేబుకి ఈయన గుప్త సమాచారాన్ని తెలియచేసి ఈయన బందీ అయ్యి దారుణంగా చనిపోవడానికి కారణమైన వాళ్ళు వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? హిందువులే. అంటే ఒక హిందువుకి హిందువులే శత్రువులు అనే విషయం ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడి దాకా ఎందుకండి, నేటి మోదీనే ఆయన జీవితాన్ని త్యాగం చేసి దేశ ప్రజల కోసం, దేశ అభివృద్ధి కోసం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నా కూడా ఈ రోజు వరకు కూడా చాలామంది హిందువులు ఆయన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, నేనన్న మాటలో నిజం ఉన్నదా లేదా? మరి వీళ్ళకు కాలుతుంది అంటే వీళ్ళు కూడా వాళ్ళ కోవకి చెందిన వాళ్ళు అంటారా అనరా? మీ అభిప్రాయం ఏంటో అనేది కామెంట్ చేసి చెప్పండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.